తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఆనియన్ దోశ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ఒక బౌల్లో 3 కప్స్ రైస్ తీసుకోండి. 3 కప్స్ రైస్కి 1.5 కప్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత వీటిని మళ్ళీ వాటర్తో 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని అందులో ఈ నానబెట్టుకున్న బియ్యం మినపప్పు 3/4 వరకు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం అటుకులు కూడా వేసుకోండి. అటుకులు వేయడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. దాన్ని మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. ఇలా దోశ పిండి రెడీ చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత దోశ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటెతో వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పైన వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత లిడ్తో పైన కవర్ చేసుకోవాలి. దీనివల్ల దోశ 2 వైపులా కుక్ అయిపోతుంది. తర్వాత దోశను తిప్పి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫాలో అయితే మీకు చాలా క్రిస్పీ టేస్టీ దోశలు రెడీ అయిపోతాయి. అంతే, ఆనియన్ దోశ రెడీ. మరిన్ని వంటల కోసం వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.